హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన తెలంగాణ రాష్ట్రంలో 5 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ అయితే కంప్లీట్ అయింది. సో మనందరికి తెలిసిన విషయమే. సో అలాగే ఇంకెవరైనా మిస్ అయి ఉన్నా, అలాగే ఏమైనా యాడ్ చేయడానికి మర్చిపోయి ఉన్నా, సో ఇలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో మళ్ళీ మీరు దరఖాస్తు తీసుకునే అవకాశం కూడా మన తెలంగాణ రాష్ట్రం అయితే కల్పిస్తుంది. అలాగే దీనికి సంబంధించి నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే దీని యొక్క ప్రాసెస్ గురించి మనము పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు కూడా తప్పకుండా లైక్ అయితే చేయండి. సో మీ వల్ల యూట్యూబ్ ఇంకో నలుగురికి ఈ వీడియోని ప్రమోట్ చేస్తుంది. సో ఇంకా మనం అప్డేట్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, ప్రతి 4 నెలలకొకసారి చేపడతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. తొలి విడతలో దరఖాస్తులు చేయకపోయినా వారు మరో విడతలో అర్జీలు సమర్పించవచ్చని తెలిపింది. అంతేకాకుండా ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ నిరంతరం దరఖాస్తులు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. సో ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ ఆఫీసెస్లో మనకు ఈ 5 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. ఎవరైనా కొత్తగా యాడ్ చేసుకోవాలనుకున్నా, ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి అక్కడైతే మన దరఖాస్తు చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తారని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు. సో ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఎందుకంటే మనకు దీని యొక్క ప్రాసెస్ ఇప్పుడు అనేది డేటా ఎంట్రీ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే అధికారులు రిసీవ్ చేసుకున్నారు కదా, సో వాళ్ళైతే డేటాబేస్లో అంతా మీ డీటెయిల్స్ అని ఎక్కించిన తర్వాత నెక్స్ట్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో నేను ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలాగే ఏ విధంగా స్టార్ట్ చేస్తారు అనే అప్డేట్ అయితే మనకి ఇప్పుడే వచ్చింది. సో దానికి సంబంధించి కూడా మీకు క్లియర్గా ఐడియా అయితే ఇస్తాను. సో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.